ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కావోలి వాసి మధుసూదన్ రావుకు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద విహెచ్పి ఆధ్వర్యంలో అశ్రు నివాళి ప్రకటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మెంటా రామ్మోహన్ రావు, అమరా మోహన్ రావు, పిటి సత్యనాగేశ్వరరావు, ఖజానా వెంకటశేషయ్య, రమేష్, సుజాత తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సుజాత మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి ఒక్క భారతీయులు బయట ఉన్న మహిళామూర్తులు లోపలే రావాలి. బయట ఉన్న మహిళామూర్తులు లోపలే రండి. యూట్యూబ్ లో మళ్ళీ మాట్లాడచ్చు. కోటేశ్వరరావు మాట్లాడితే మళ్ళీ ఇంకెవరు మాట్లాడతారు. జై శ్రీరామ్. ఏంటంటే మన హిందువుల్ని మనం కాపాడుకోవాలి. మన హిందూ ధర్మం న్యాయబద్ధంగానే పోతుంది. కానీ దుర్మార్గులు చాలామంది అన్యాయంగా మన హిందువుల్ని బట్టలు ఇప్పి మరీ వాళ్ళు హిందువుల ముస్లిమ్స్ అని చూసి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉంటారు, కాల్ చేస్తున్నారు. నిలవన్న మన హిందువుల దగ్గరే మనం ప్రతిదీ మన హిందువుల్ని మనం కాపాడుకొని మన హిందువుల్ని మనం డెవలప్ చేసుకోకుండా పాప వీటితో అన్ని విధాలుగా వాళ్ళని మన ఉండబట్టి ఈరోజు మనకి ఇలాంటి అరాచకాలు అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. మన హిందువులు మనం కాపాడుకోవాలి. ఇలాంటి దుర్మార్గులందరినీ ఏరి కోరి ఒక్కొక్కరిని సర్వనాశనం చేసేయాలి. మనమందరూ సంతోషంగా ఉండాలి. హిందువులు అనేవాళ్ళు ఎప్పుడు ఒక బొట్టు పెట్టుకొని ప్రతి ఒక్కరూ హిందువులు మన దేశంలో బొట్టు పెట్టుకున్న వాళ్ళే హిందువులుగా ఉండాలి. వేరే వాళ్ళు మనల్ని మనం పోషించుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. వేరే మతస్థులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరి దగ్గర ఏమైనా కొనడం కానీ చేయడం కానీ వాళ్ళని మనమే డెవలప్ చేస్తున్నాం. అలా చేయకుండా మన హిందువులు మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి దారుణం మళ్ళా జరగకూడదని కోరుకుంటున్నానండి.